దినాన బోధలు ఎన్ని రకాలు? బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి బోధలు కొన్ని రకాల బోధలున్నాయి. అయితే ఎటువంటి బోధ మనం స్వీకరించాలి? అసలు ఎటువంటి బోధను మనం అంగీకరిస్తే ఆ నిత్యత్వానికి లేదా నిత్య జీవానికి దేవుని దగ్గరికి మనం చేరుకోగలం? ఎందుకంటే అన్ని రకాల బోధలు సరైనవి కావు. గ్రంథంలో రాయబడ్డాయి కానీ ఎందుకు దేవుడు ఈ బోధలు రాయించారు అంటే ఆ బోధలు ఉన్నాయి. ఆ బోధల్లో మీరు పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు రాయించారు. అంతేగాని ఆ బోధలు అనుసరించాలని దేవుడు రాయించలేదు. అలాంటి బోధలు లోకంలో కనబడతాయి. లోకంలో కనబడినప్పుడు ఆ బోధల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ప్రేమతో ఏ బోధన అంగీకరించాలి, ఏది మనము తిరస్కరించాలి లేదా వాటికి దూరంగా ఉండాలో దేవుడు తెలియజేశాడు. ఈ రోజున బోధలు ఎన్ని రకాలు? వాస్తవానికి బోధలు ప్రాముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి గ్రంథంలో. 4 రకాల బోధలు ఇక్కడ వాటి పేర్లు చదువుకుందాం చూడండి. నెంబర్ 1 బిలాము బోధ అన్న మాట గ్రంథంలో రాయబడి ఉంది. 2 ఎజబేలు బోధ. 3 దయ్యముల బోధ. 4 క్రీస్తు బోధ. ఇవన్నిటికీ కూడా బిలాము బోధ, ఎజబేలు బోధ, దయ్యముల బోధ, క్రీస్తు బోధ అని గ్రంథంలో దేవుడు రాయించారు. అయితే బిలాము బోధ ఎలా ఉంటుంది? ఎజబేలు బోధ ఏంటి? అలాగే దయ్యముల బోధ ఏంటి? క్రీస్తు బోధ ఏంటి? వాటికి ఉన్న వ్యత్యాసం ఏది? నేను ఏ బోధను అనుసరించాలి అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు బోధ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు. అంటే దేవుని మాటలే, ఒక రకంగా దేవుని మాటలే బోధ అంటాం. అయితే ఇక్కడ ఇక్కడ బిలాము మాట్లాడే బోధ ఉంది. అంటే బిలాము చెప్పిన మాటలు ఉన్నాయి, ఎజబేలు చెప్పిన మాటలు ఉన్నాయి, దయ్యములుగా కొంతమంది అబద్ధ బోధకులు కలిగినటువంటి మాటలు ఉన్నాయి, అలాగే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పలికిన బోధలు ఉంది, ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. కనుక బోధ అనగానే లిటరల్గా ఏం ఆలోచించాలంటే బోధ అంటే దేవుని యొక్క మాటలు లేదా ఆయా వ్యక్తుల ద్వారా మాట్లాడిన మాటలే బోధ. మొట్టమొదటి బోధ ఏదని చెప్తున్నారు ఇక్కడ? ఏ బోధమ్మా? బిలాము బోధ. నేరుగా బిలాము బోధ చదువుకుందాం. బిలాము ఎవరు? బిలాము ఎవరు అంటే పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్త. పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్త. బిలాము యెహోవా దేవుడి ప్రవక్తే. అయితే బిలాముకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటంటే ఎవరినైనా బిలాము ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరినైనా బిలాము శపిస్తే వాళ్ళు శపించబడతారు. గొప్పదైన ఆధిక్యత ఇది, చాలా గొప్పది. ఏంటంటే అంటే ఆయన ఆశీర్వాదం ఇస్తే ఇంకా ఆశీర్వాదానికి తిరిగి లేదు వాళ్ళ కుటుంబానికి. ఆయన శపించాడు అనుకో శాపనార్థమే. అంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడు. అయితే ఇంత గొప్ప ఆధిక్యత దేవుడిస్తే బిలాము చేసిన తప్పు ఏంటంటే డబ్బుకు ఆశపడ్డాడు. డబ్బుకు ఆశపడ్డాడు. సోదె సొమ్ము అని గ్రంథంలో రాశాడు దేవుడు. సోదె సొమ్ముకు ఆశపడ్డాడు. ఈరోజు ప్రవక్తలైనా, ఈరోజు సువార్థికులైనా, సేవకులైనా ఎక్కువ శాతం చూడండి డబ్బులకు ఆశపడిన వాళ్ళు ఉన్నారు, డబ్బుకు ఆశ లేని వాళ్ళు ఉన్నారు. మనకున్న దాంతో చాలు అనుకునే సేవకుడు ఉన్నాడు. అలా కాకుండా డబ్బు కోసమే బోధలు చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇలా డబ్బు కోసం ఆతృతపడి, కక్కుర్తిపడి, డబ్బే ధ్యేయంగా చేసే సేవకుడు ఎవరైనా బిలాముకు సంబంధించిన సేవకుడు అని అర్థం. ఆ వ్యక్తి బోధిస్తున్న బోధ బిలాము బోధ. ఎందుకంటే బిలాము ధన వ్యామోహం కలిగినవాడు. ధన వ్యామోహం కలిగినవాడు. కాబట్టి ఈ రోజున బిలాము బోధ ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం ముందుగా ఆ మాట చదువుకుందాం. అసలు బిలాము బోధ అన్న మాట రాస్తున్న వచనాన్ని చదువుదాం అందరము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 మీరు చూడండి. 14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన, ఆ తర్వాత ఏముందమ్మా? బిలాము బోధను అన్నాడు. అంటే బోధ, బిలాము బోధ అన్న మాట రాస్తుంది. బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇది ఏ సంఘం గురించి చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో పెర్గము అనే సంఘం ఉంది. మూడో సంఘం పేరు
పెర్గము. ఈ పెర్గము సంఘంలో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారట? బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు. ఇంతకీ ఈ బిలాము అనుసరించే బోధ ఏంటంటే ఏమీ కాదు. బిలాము ఏం చేశాడు పొరపాటు అంటే, బాలాకు అనే రాజు ఉండేవాడు. ఆ బాలాకు రాజు మోయాబీల రాజు పేరు బాలాకు. ఇశ్రాయేలీలు అరణ్యయాత్ర ముగిస్తూ లేదా ఆ కానాను దేశానికి వెళ్తూ ఉండగా వారి ప్రయాణంలో ఒకానొక స్థలంలో ఏమైందంటే, ఇశ్రాయేల్ వస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని జయిస్తూ వెళ్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు జయిస్తూ ఉన్నారో నెక్స్ట్ ప్రాంతం మోయాబు దేశం. ఈ మోయాబు ప్రాంతానికి రాజు బాలాకు అనేవాడు రాశాడు అక్కడ. బాలాకు అంటే మోయాబు రాజు పేరు. ఇప్పుడు ఇశ్రాయేల్ వచ్చేస్తున్నారు, నెక్స్ట్ మన మీదకే వస్తున్నారు. వాళ్ళు అన్ని ప్రాంతాలు జయించి వస్తున్నారు. అయితే ఈ బాలాకు చేసిన ఆలోచన ఏంటంటే, మన దేశం మీద జయించకూడదు, ఇశ్రాయేల్ ఓడిపోవాలి. ఏం చేయాలి? వాళ్ళు ఓడిపోవాలంటే ఎవరో ఒక వ్యక్తిని పట్టుకోవాలి, ఎవరో వ్యక్తి సలహా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ ఓడిపోవాలంటే ఏం చేయాలంటే, అలా చూడగా చూడగా ఒకడు తగిలాడు. ఆయనే బిలాము. బిలాముకు మొత్తం తెలుసు. ఎందుకు? ఈయన యెహోవా ప్రవక్త. దేవుడికి ఏది ఇష్టం లేదో తెలుసుంటారమ్మా. దేవుడికి ఏది ఇష్టమో తెలుసు, దేవుడికి ఏది ఇష్టం లేదో తెలుసు. దేవుడికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు, దేవుడికి వ్యభిచారం అంటే ఇష్టం ఉండదు. ఈ రెండు ప్రాముఖ్యమైనవి. ఆయనకు కోపం వస్తుంది. ఇది తెలిసిన బిలాం ఏం చేశాడంటే, బాలాకును పిలిచి, ఇగో దేవుడికి విగ్రహారాధన దగ్గర పెట్టినవి ఎవరైనా తింటే దేవుడి కోపం వస్తుంది, నాకు బాగా తెలుసు. రెండు, దేవుడికి జారత్వం కానీ వ్యభిచారం చేసే వాళ్ళంటే అసహ్యం. ఈ రెండు గనక నువ్వు చేయగలిగితే బాలాకు నువ్వు సక్సెస్ అవుతావు, ఇశ్రాయేల్ ఓడిపోతారు. ఎందుకంటే ఇశ్రాయేల్ మీదకి మనం ఎవరో చంపక్కర్లేదు, దేవుడు కోపం వచ్చేస్తుంది. వాడి ప్లాన్ చూడండి, తన ప్లాన్ చూడండి ఎలా చెప్తున్నాడు. మనం ఏమి చెయ్యక్కర్లే, దేవుడే వాళ్ళని చంపుతాడు. దేవుడి కోపం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు రెండు, విగ్రహారాధన, రెండు వ్యభిచారం. ఈ రెండు నువ్వు చేయగలిగితే అన్న ప్లాన్ ఇచ్చాడు. అది బిలాము బోధ. అంటే బిలాము బోధ ఎలాంటిది అంటే, విశ్వాసులను దేవుని నుండి దూరం చేసేది. విశ్వాసులను దేవుని నుండి దూరం చేసేది. దేవునికి దగ్గర చేయడం కాదు, దేవుని నుంచి దూరం చేసేది. చూడండి, విగ్రహాల దగ్గర పెట్టినవి తినకూడదు, విగ్రహార్పితముల దగ్గర పెట్టింది ఎట్టి పరిస్థితులు తినకూడదు. అది దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు చూడండి 14లో, నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంట తప్పిదాలు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఏం చేశారట? విగ్రహాల దగ్గర బలి ఇచ్చినప్పుడు రాబోయే పండగ సీజన్లో చాలా మంది చూడండి జాగ్రత్తగా, వాళ్ళు ఏదో పోతే వేసుకుంటారు, మనకు పంపిస్తారు. ఎందుకు వేసుకున్నారమ్మా పోతే? మామూలుగా వేసుకున్నారా? కాదే, ఏదో పర్పస్ ఉంటుంది. ఏదో విగ్రహాలకు మీరు అర్పించి ఆ పోతి ఇచ్చి ఉంటారు, అది మళ్ళా మనకు పంపిస్తారు. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్న లోపం, పెర్గం సంఘంలో లోపం ఏంటంటే, పర్వాలేదులే తినేయచ్చు అన్నారట అక్కడున్న బోధకులు, తప్పేమీ లేదన్నాడట. కానీ దేవుడు యేసుప్రభు మాట్లాడుతూ మీలో ఈ తప్పు ఉంది అన్నాడు. ఏం చేశారు తప్పు? విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి మాంసాన్ని మీ ఇంటికి తెచ్చుకుని తింటున్నారు, అలా అన్నాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీలో ఉన్నారు. ఈ చరిత్ర ఎక్కడ కనబడుతుందంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. అక్కడ ఈ ప్రకటన 2:14లో అక్కడ చరిత్ర కనబడుతుంది. అంటే ఇశ్రాయేల్ నిజంగా చేశారా లేదో ఒకసారి మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాం చూడండి అమ్మా. ఇశ్రాయేల్ షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో ఏం చేశారు? వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారమ్మా, ఆ విగ్రహారాధన సంబంధ దేవతల దగ్గర భోంచేయడమే కాకుండా ఆ బొమ్మలకేమో మొక్కారట, దేవతలకు మొక్కారట. 3, అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎవరి మీద వచ్చింది కోపం? చూసారా, వాళ్ళు ఏమీ చేయలేదు, చిన్న ప్లాన్ వేసాడు అంతే. మనం చంపక్కర్లేదు, దేవుడి కోపం దిగిపోద్ది. ఎక్కడైతే విగ్రహారాధన, ఎక్కడైతే వ్యభిచారం ఉందో ఆయనే చూసుకుంటాడు. ఎందుకు? బాగా తెలిసినవాడు బిలాము, దేవుని కోసం బాగా తెలిసినవాడు. 4, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. ఎవరెవరైతే ఆ విగ్రహాల దగ్గర తిన్నారో, ఎవరెవరైతే ఆ విగ్రహాలకు మొక్కారో
వాళ్ళందరినీ ఉరి తీసేయమన్నాడు. మోషేకి చెప్పాడు, ఉరి తీసేసే. ఉరేసేయమన్నాడంటే దేవుడు ఆలోచించండి ఎంత కోపం వచ్చిందో దేవుడికి. ఇంకా కిందకి అలా వెళ్తే ఎంతమంది చనిపోయారు తెలుసా? 9వ వచనంలో, 9వ వచనం, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చనిపోయారు ఇస్రాయిల్? 24,000 మంది చనిపోయారు ఆ రోజున ఇస్రాయిల్లో. లక్షల్లో ఉండొచ్చు, కానీ చనిపోయిన మొత్తం 24,000. ఇదంతా కూడా కారణం ఏంటంటే బిలాము బోధ. వీడు చెప్పింది ఏంటంటే పాపాన్ని ప్రోత్సహించడం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఎవరైనా విగ్రహాల దగ్గర పెట్టింది తినండి పర్లేదు తప్పేముంది అని అంటారు. దేవుడు చెప్పిన లోపం ఏంటంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని మీరు తిన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ లోపాన్ని చెప్తున్నాడు ఒక సంఘానికి. పెర్గమ సంఘంలో ఈ లోపం చెప్తున్నప్పుడు రేపు అచితాపుర సంఘంలో ఈ లోపం చెప్పకపోవడానికి కారణం ఏంటి? చెప్పచ్చు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మనకి కూడా చెప్తాడు, మీలో కూడా ఈ లోపం ఉంది, అది మనం చూపించుకోకూడదు. అది మనం చూపించుకోకూడదు. విగ్రహాలకు బలి ఇచ్చినవి మేము తినము, మేము తినము. సంతోషంగా చేసుకుంటారా? మేము తింటాం. మాకే ద్వేషము కోపం అలాంటివి లేవు. కానీ విగ్రహాల దగ్గర పెట్టింది మాత్రం దయచేసి మాకు ఇవ్వకండి అని ప్రేమపూర్వకంగా ఎవరైనా రిలేషన్స్ మనం చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండగలగాలి ప్రేమపూర్వకంగా. తర్వాత ఇక్కడ వ్యభిచారం అన్నాడు, వారు జారత్వం చేశారు. జారత్వం అనేది దేవుడికి అసహ్యం కనుక ఈరోజు మనం జారత్వం చెయ్యము, వ్యభిచారం కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే ఏ స్త్రీని ఎవరు ముట్టుకుంటారు? పరపురుషుడి దగ్గరికి, పరస్త్రీ దగ్గరికి. మాకు తెలిసి సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరు మనం అలా చెయ్యం. అయితే మనం చేసే పొరపాటు ఏముంటుందంటే లోకముతో స్నేహం చేయడం కూడా ఏమన్నాడు దేవుడు? వ్యభిచారం అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:4 ఒకసారి చదువుదాం. మనందరికీ జ్ఞాపకమే. యాకోబు 4:4లో ఈ మాట రాస్తుంది చూడండి. ఏమని ప్రారంభించాడు? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అంటే లోకముతో స్నేహము చేసేవాడు, లోకముతో పొత్తు పెట్టుకునేవాడు వ్యభిచారి అన్నాడు. అంటే ఎప్పుడు లోకంతోనే, స్నేహితులందరూ లోకంలోనే, తిరిగేదంతా లోకంతోనే. ఇలాంటి లోక సంబంధమైన వ్యక్తులతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కూడా వ్యభిచారిగానే చూస్తాడు. అలా మనం ఉండకూడదు. నా స్నేహం విశ్వాసులతో అయి ఉండాలి. నేను ఎక్కువ సమయం గడిపేది విశ్వాసులతో అయి ఉండాలి. ఒకవేళ ఉద్యోగ స్థలాల్లో అన్యులు ఉండొచ్చు, చేసేవచ్చు. ఎంతవరకు ఉండాలో అంతవరకు చేసుకుని మనం వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు. అమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా అంతే, ఇదే చెప్తాను నేను. వాళ్ళు దేవుని నమ్ముకోలేదు అనుకోండి, దేవుని నమ్ముకోలేని వ్యక్తి ప్రభావం నా మీద కాదు, ఒకవేళ పడితే నా ప్రభావమే వాళ్ళ మీద పడాలి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మనం దేవునికి వ్యభిచారులుగా కనబడం. లేదు వాళ్ళు చేసినవే మనము చేస్తే, లోకస్తులు చేసినవే నేను చేస్తే, వాళ్ళనే నేను అనుసరిస్తే నేను వ్యభిచారిని, తిరిగి లేదు. లోకస్తులు చేసినట్టే నేను చేస్తే నేను వ్యభిచారిని. అందుకే విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడది? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అనే మాటలు మనం చదువుతాం. కాబట్టి లోక స్నేహము, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్త. ఎక్కువ సమయం స్నేహం చెయ్యండి, ఫ్రెండ్షిప్ చెయ్యండి, మంచిగా ఉందాం, ప్రేమ చూపించండి. కానీ ఆ లోకంలో వాడు చేసే ప్రభావం, ఆ లోకస్తులు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అది మాత్రం మనం చేయొద్దు. దానికి మాత్రం దూరంగా ఉండండి. అంతవరకు ఏ ఇబ్బంది లేదు. అలాగే లోక ఆచారాలతో కలిసే బోధ ఉంటుంది. మా ఆచారాలు ఉంటాయి లోకానికి, ఇది పాటించాలి, ఇది పాటించకపోతే నష్టం వస్తుందని అనుకుంటారు. దేవుని శక్తి ముందు ఏ శక్తి లేదని మీరు బలంగా నమ్మండి. దేవుడు తప్ప మరొక శక్తి లేదు. ఈ ఆచారం పాటించకపోతే ఒకవేళ మా కుటుంబానికి ఏమైనా అవుతుందేమో అన్న భయము, ఆందోళన ఎప్పుడూ వద్దు. ఎవరైనా ఆచారాలు పాటిస్తే దేవుడు అన్నాడు దాన్ని అపవిత్రత అన్నాడు. లేవీకాండం 18వ అధ్యాయం, లేవీకాండం 18వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట చదువుదాం చూడండి. లేవీకాండం 18:30. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనుకున్నట్లు అన్నాడు. అంటే ఆచారాలు ఏదైనా అనుసరిస్తే ఏం కలుగుతుంది? అపవిత్రత కలుగుతుంది. ఆచారాలు అనుసరిస్తే అపవిత్రత. కాబట్టి మా లోక సంబంధమైన ఆచారాలు మీకు తెలుస్తాయి, ఇలా పాటించాలట కదా, ఇలా చెయ్యాలట కదా అని అంటారు ఎవరైనా. దయచేసి ఆ ఆచారాలకు దూరంగా ఉండండి. దేవునికి వ్యతిరేకమైనది ఎవరు చెప్పినా మనం ఎప్పుడు చేయకూడదు. చేశారా? సేవకుడు చెప్పినా ఆ సేవకుడు ఏ బోధ చెప్తున్నట్టు?
ఆచారాల్లో తప్పేముంది అంటే బిలాము బోధలో ఉన్నట్టు సేవకుడు క్రీస్తు బోధలో కాదు. ఏ బోధలో ఉన్నవాడు? బిలాము బోధ. లోకము, లోకస్తులు, ధనము. చూడండి, బిలాము బోధ ధనానికి ప్రాముఖ్యతనిస్తాడు ఎప్పుడు కూడా. ధనానికి. ఉదాహరణగా ఈయన గురించి మాట్లాడాలి కదా. యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం. బిలాము సోది సొమ్ముకు ఆశపడ్డాడు లేదో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. యెహోషువ 13వ అధ్యాయం 22 చూడండి. 22. ఇశ్రాయేలు బెయేరు కుమారుడును సోదెగాడు అని రాశారు. ఎవరిని చూడండి? సోదెగాడునైన బిలామును. 13:22 యెహోషువ గ్రంథం. సోదెగాడు అయిన బిలామును అన్నాడు. అంటే ఇప్పుడు బిలాము ఎవరని పెట్టి పేరేం పెట్టాడు? సోదెగాడు అన్నాడు. సోదిగాడు. యెహోవా ప్రవక్త విలువ కోల్పోయాడు. చూస్తారమ్మా, ఎప్పుడైతే డబ్బుకు ఆశపడ్డాడో సేవకుడు విలువ కోల్పోతాడు. ఎప్పుడైతే డబ్బు మీద ఆశ కలిగిందో ఆ సేవకుడు విలువను కోల్పోతాడు. విలువలు గుర్తుండవు. ఎందుకంటే నోట్లే కనబడుతున్నాయి, ఆ కానుకలే కనబడుతున్నాయి. దాని మీద ఆశతోనే వెంపర్లాడితే నీకున్న విలువ పోతుంది. సోదె సొమ్ముకు ఆశపడిన సోదిగాడు అయిపోయాడు బిలాము. తనకిన్న దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. చూసారా? అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి 6:10 ఉంటుంది. దానిని ఆశించి కొందరు విశ్వాసము నుండి తప్పిపోయారు అంటాడు 1 తిమోతిలో 6:10. కాబట్టి డబ్బుకు ఆశపడిన ఏ సేవకుడైనా విశ్వాసం నుంచి తప్పిపోతాడు. డబ్బు మీద ప్రాధాన్యం కాకుండా, పాపాన్ని ప్రోత్సహించకుండా, విశ్వాసాలను దేవునికి దగ్గరగా చేసేవాడిగా ఉండాలి తప్ప దూరం చేసేవాడిగా ఉండకూడదు. అలాగే వ్యభిచారము అంటే లోక స్నేహము మనలోకి ఉండకూడదు. అది బిలాము బోధ. ఇలా బిలాము బోధలో ఉండే వాళ్ళు యోధా పత్రికలో ఏమన్నారో చూడండి. యోధా ప్రకటన గ్రంథం ముందు ఒక పత్రిక ఉంది, యోధా పత్రిక. 1వ అధ్యాయం కదా, ఒకే అధ్యాయం ముందు 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. తర్వాత బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చూసారా? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారట. అలాంటి వారికి ఏమన్నాడు? శ్రమ. బిలాము తప్పు త్రోవలో నడిచాడు. బిలాము దేవుని ప్రయుక్తుండి తప్పుడు మార్గంలో ఇశ్రాయేలు నడిపించాడు. తప్పుడు సలహా ఇచ్చి ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చినట్టుగా చేశాడు. అందుకే బిలాము కత్తి చేత చంపబడ్డాడు. బిలామును చంపబడ్డాడు. ఏ ఇశ్రాయేలు మీదకి అయితే కోపం తీసుకొచ్చాడో బిలాము దేవుని ప్రవక్త అయితే ఏముంది? కత్తి చేత చంపబడతాడు. ఇది బిలాము బోధ. నెంబర్ 2 ఎజబెలు బోధ. అసలు ఈ ఎజబెలు బోధ అన్న మాట చదువుకున్న ప్రకటన గ్రంథంలో 2:20. ప్రకటన 2:20 చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఎవరు బోధిస్తున్నారమ్మా? యెజెబెలు బోధ. అంటే ఏమని బోధిస్తుంది? తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇక్కడ బోధ కూడా సేమే. అక్కడ ఈ బిలాము బోధ దేనికోసం అన్నాడమ్మా? విగ్రహారాధన. 2 వ్యభిచారం. ఇక్కడ కూడా విగ్రహాలకు అర్పించిన తినుట విషయంలోనూ, అలాగే చారత్వం. ఇంకొక విషయం, ఆ 2 ఎలాగా చెప్పుకున్నాం కనుక యెజెబెలు ఎవరి భార్య? ఆహాబు భార్య. ఆహాబు ఇశ్రాయేల్ రాజు. ఆహాబు యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు. మరి దేవుడిని నమ్ముకుని ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి ఆవిడని తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నగారి పేరు ఎద్బయలు అని రాసి ఉంటుంది. అతని నాన్న పేరు ఎద్బయలు. అతను ఒక పూజారి. ఈ ఎద్బయలు కిందన ఎంతమంది ఉంటారంటే సుమారు 850 మంది ప్రవక్తలు ఉంటారు. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. బయలు ప్రవక్తలు 450, హర్షేరాదేవి ప్రవక్తలు 400. ఈ ప్రవక్తలను ఆవిడ పెంచి పోషించేది. ఒక మాట చదువుకుందాం ఆవిడ గురించి వెళ్ళి. 1 రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం ఒక మాట చదువుదాం ఈ ఇజబేల్ గురించి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి రాజులు 18, 19. అయితే ఇప్పుడు నీ ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవతా ప్రవక్తలు 450 మందిని, అషేరా దేవ ప్రవక్తలైన 400 మందిని అన్నాడు. అంటే యెజెబెలు పోషించుచున్న ప్రవక్తలు ఎంతమంది? సుమారుగా 850. అంటే ఏం లేదమ్మా, నా ఉద్దేశం ఏంటంటే బయలు దేవత ఒక దేవత ఉందని, అషేరా దేవత ఒక దేవత ఉందని. ఇప్పుడు ఈవిడ ఆ ఇంటికి వచ్చి అడుగుపెట్టి ఏం చేసింది? నిజదేవుడిని పరిచయం చేయలేదు. నిజదేవుడు కాదు, సత్యమైన ఆరాధన నుండి మళ్లించింది. అవునా కాదా? ఇప్పుడు తన భర్త ఆహాబు యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు. ఎలాగైనా అట్లా ఆగాలి. యెహోవా దేవుడిని నమ్ముకునేటట్లుగా ఈ వ్యక్తి ఆహాబు చెయ్యాలి, కానీ జరగలే. యెజెబెలే తన ప్రాధాన్యత చూపించింది. ఆడవాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఆడవాళ్ళు తెలుసుకోవాలి, కానీ అవతల వ్యక్తులు మార్చడం చాలా సింపుల్. కొంచెం కష్టం, కానీ మగవాళ్ళ కన్నా వాళ్ళు ఈజీగా చేయొచ్చు అంటారు. కష్టం అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఈజీగా చేయగలిగే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో రేర్ కేసెస్లో మగవాళ్ళు చేయొచ్చేమో, కానీ ఎక్కువ శాతం మనం దేవుడిని తెలుసుకుంటే అవతల వాళ్ళకి తెలియజేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ యెజెబెల్ ఏం చేసిందంటే అడుగుపెట్టింది, ఏ ఆరాధన అయితే చేస్తున్నాడో యెహోవా దేవుడికి దాని నుంచి మళ్లించేసింది ఆహాబుని. చూడండి, మొట్టమొదటిగా. 2, విగ్రహారాధన, అబద్ధ దేవులకు ప్రాముఖ్యతనిచ్చింది. 3, అబద్ధ సాక్ష్యాలు. అమ్మ, నాబోతుని చంపించిందా? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఎవరున్నారు? నాబోతు ఒక నిర్దోషి. చిన్న ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట కావాలని కూర్చున్నాడు ఆహాబు. చూడండి, ఆహాబు వెళ్ళి అడిగితే ఇవ్వలేదు. దానికోసం ఇంటికి వచ్చి అన్నం తినకుండా కూర్చుని ఉంటే ఎందుకు అలా కూర్చున్నామని అడుగుతుంది భర్తని. ఏమీ లేదు, ఇగో మన నగరానికి ఆనుకుని ద్రాక్ష తోట ఉంది, నాబోతు అన్న వ్యక్తిదట, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అంటాడు. నువ్వేం చేతకని వాడివి, నువ్వు కూర్చో ఇంట్లోని, నేను ఇల్లు వస్తానంటుంది. అంటే చూడండి, భర్త మీద ఆధిపత్యం చేసే బోధ ఎవరైనా ఉంటే అది ఏ బోధ? యెజెబెల్ బోధ. ఎప్పుడు భర్తకు లోబడే నువ్వు బ్రతకాలి తల్లి, భర్తకు లోబడే బ్రతకాలి, భర్త మాటకు విధేయతే. అందుకే అబ్రహాము శారా, అన్ని విషయాల్లో అబ్రహాముకు శారా ఏమైందన్న రాశారు పేతురు గారు? లోబడి ఉండెను నా యజమానుడా అని పిలిచేదట. అందుకే శారమ్మ తల్లి అబ్రహాం గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నాం. భర్తకెప్పుడు నువ్వు లోబడే ఉండాలి, భర్త మాటకు విధేయత చూపించాలి. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు, నాబోతును చంపించి అబద్ధ సాక్ష్యాలు. అమ్మ, ఈరోజు సంఘంలో ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు మాట్లాడితే, అబద్ధ సాక్ష్యాలు అంటే ఏమీ లేదు, కొండాలు చెప్పిన వాళ్ళు ఉంటారమ్మా, ఉంటారు. లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు, చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇలా కొండెములు, అబద్ధ సాక్ష్యాలు, లేని వార్తలు పుట్టించేవాళ్ళు, తెలియకుండా ఒకరి మీద మాట్లాడేవాళ్ళు, ఇటువంటి భావజాలం అంతా కూడా ఏ బోధ? యెజెబెల్ బోధ. ఎందుకంటే ఆ రోజు అబద్ధ సాక్షులు పెట్టించింది ఆవిడ, కొట్టించింది రాళ్లతో, చంపించింది నాబోతుని. దేవుడికి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇలాంటి బోధ తుయతైరా సంఘంలో ఉందంటున్నాడు యేసుప్రభు. అంటున్నాడు, మీలో యెజెబెల్ బోధ ఉంది. అంటే యెజెబెల్ గురించి పరిపూర్ణంగా మనకు అర్థమైతే యెజెబెల్ బోధ ఎలా ఉంటుంది? అబద్ధ సాక్ష్యాలు, కొండేలు మాట్లాడేవారు సంఘంలో ఉంటే, చాడీలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, లేనిపోని మాటలు పుట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వీళ్ళందరూ యెజెబెల్ బోధ కిందకు వచ్చేస్తారు. అలాగే యెజెబెల్ ఏం చేసింది చెప్పమంటారా? ప్రవక్తలను చంపించింది. యెహోవా ప్రవక్తలను ఏం చేస్తుంది ఈవిడ? అంటే దేవుని ప్రవక్తల మీద తిరుగుబాటు. ఆవిడ ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ప్రాముఖ్యంగా ఏలియా. ఆ రోజున ప్రవక్త ఎవరమ్మా? యెజెబెలు ఆహాబు కాలంలో ఉన్న ప్రవక్త ఏలియా మీద తిరుగుబాటు చేసింది. ఎవరైనా సేవకుల మీద, నాయకుల మీద తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేశావు అంటే దాని అర్థం ఏంటంటే యెజెబెలు బోధ కలిగిన వాడు తిరుగుబాటు చేస్తాడు. ఆ రోజు ప్రవక్త అయిన ఏలియా మీద తిరుగుబాటు చేసింది ఆవిడ. దేవుని మాటలు ప్రకటించే వ్యక్తి మీద తిరుగుబాటు చేసింది. దాన్ని దేవుడు ఎలా చూస్తాడంటే యెజెబెల్ బోధ. అందుకే సేవకులు, సువార్థికుల మీద మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకూడదు. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటించే వ్యక్తి మీద తిరుగుబాటు చేయకూడదు. వీలైతే మనం ప్రేమతో మాట్లాడాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ దేవుని పరిచయం చేస్తున్నారు కాబట్టి ప్రవక్తల మీద తిరుగుబాటు చేసింది. యెజెబెల్ ఏ చావు చచ్చింది మీకు చెప్పాను, భయంకరమైన చావు చచ్చిపోయింది. కనీసం బాడీ కూడా దొరకలేదు. మొండెము ఎక్కడుందో తెలియదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, చేతులు ఎక్కడున్నాయో తెలియదు. కనీసం శవాన్ని పాతిపెట్టడానికి
భూస్థాపిత కార్యక్రమం అయినా ఎవరైనా చేసుకుంటారు, సంతోషపడతారు. కనీసం భూస్థాపిత కార్యక్రమం ఈవిడ ఏం చేస్తాం భూస్థాపితం? అంత భయంకరమైన చావు ఎందుకు వచ్చింది నీకు అంటే, ఆవిడ చేసింది ఒకటా రెండా ప్రవక్తలను చంపించింది, అబద్ధ సాక్ష్యాలు పలికి ఒక వ్యక్తిని చంపింది, విగ్రహారాధన వైపు కుటుంబాన్ని నడిపించింది. దేవుడిని సత్యమైన దేవుడు యెహోవా దేవుడైతే ఆయన పక్కన పెట్టి 850 మంది ప్రవక్తలను తీసుకొచ్చి బయలుదేవత, అషేరా దేవత ప్రవక్తలని ప్రకటిస్తూ ఉంది. అందుకు యెజబెల్ బోధ ఇలా ఉంటుంది. అలాగే భర్త మీద ఏం చేసిందని చెప్పుకున్నాం. ఆ, ఇంట్లో భర్తను ఎప్పుడు చులకనగా చూడకండి. అది ఏ భర్త ఎలాంటోడో కావచ్చు. వీలైతే భర్తను ప్రేమపూర్వకంగా మార్చుకోగలరు తప్ప భర్తను చులకనగా చూడకూడదు. కొంతమంది భర్త వస్తున్నా భయం ఉండదు. మీరు చూసారా మాలాంటి వాళ్ళని? ఏం మీ ఆయన వస్తాడులే, ఎక్కడ ఉంటాడు, వచ్చి కూర్చుంటాడు. కనీసం భర్త కష్టపడి వచ్చాడన్న గ్లాస్ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. లేరని నేను అన్ను. భర్తను గౌరవించే స్త్రీలు కూడా తక్కువ శాతం కనబడుతూ ఉంటారు. చులకన భర్తను ఎప్పుడు చూడకూడదమ్మా జీవితంలో. ఎప్పుడు భవిష్యత్తులో భర్తను చులకన చేసి మాట్లాడడం, అందరి ముందు ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు, పక్కన నవ్వుకుంటుంటారు భర్తను ఎగతాళి చేస్తుంటే. కాదు కదా, నీ శరీరంలో నీ శిరస్సు అయితే ఆయన అవమానించబడితే నీకు అవమానం కాదా? అలా ఆలోచిస్తే నా భర్త నా భార్య ఇద్దరు ఎవరైనా తనను మనం అవమానించకూడదు, నిన్ను అవమానించకూడదు అన్న భావన మనకు రావాలి. కాబట్టి భర్త మీద ఆధిపత్యం చేసిన యెజబెల్ బోధ ఇలాంటి వాటివి కొన్ని సంఘాల్లో ఏమంటున్నారంటే, కొన్ని సంఘాల్లో భార్య నడిపిస్తూ ఉంటే తప్పేముంది అంటున్నారు సేవకులు. భార్య నడిపిస్తుంది కుటుంబాలని, భర్త మంచోడే కదా, ఆయనకేం తెలియదండి, అమాయకుడండి, రకరకాలుగా సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. కానీ ఆ భర్త మీద ఆధిపత్యం చేస్తున్నావా లేదా అన్నది ప్రాముఖ్యం. ఎప్పుడు భర్త మీద ఆధిపత్యం కాదు. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళండి, తప్పు లేదు. ఇద్దరూ సలహాలు తీసుకుని సూచనలు పాటిస్తూ కుటుంబాన్ని నడిపించుకుంటే తప్పు లేదు. అంతేగాని నోర్మే నువ్వు చెప్పింది ఏంటే అని, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అని నువ్వు నడిపించావనుకో, అది శాపం అంటున్నాడు దేవుడు. అది యెజబెల్ బోధ. ఆయన చెప్తున్నాడు కదా, ఇది వినొచ్చు కదా. లేదు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. నెంబర్ త్రీ ఏ బోధ? దయ్యముల బోధ. దయ్యాల బోధ కూడా ఉంది గ్రంథంలో. చదువుదాం ఒక మాట, ఆ మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును, తర్వాత ఏమన్నాడు చూడండి అందరూ, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమవుతాడు? విశ్వాసం కాదు, విశ్వాస భ్రష్టులు ఎవరవుతారు? ఎవరైతే దయ్యాల బోధ యందు లక్ష్యముంచి. దయ్యాల బోధ అంటే ఏంటి? దయ్యముల బోధ అంటే ఏంటి? ఇక్కడ రాశారు, అబద్ధికుల వేషధారణ అన్నాడు. 2 మోసపరచు ఆత్మలు అంటారు. ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు జస్ట్ అరగంట ముందు దేవుడు మాట్లాడాడు. మీరు విన్నారా? దేవుడు ఇప్పుడే దర్శనంలో కనబడి మీ గురించే మాట్లాడాడు. మీకు ఒక తెల్లచీర కొనమని ఇమ్మన్నాడు అంటున్నారు. తెల్లచీరల కోసం దేవుడు మాట్లాడతాడా? చూడండి, దర్శనం అని ఎప్పుడు అంటారు చెప్పమంటారమ్మా? దర్శనం అనేది ఇద్దరికీ కలగాలి. ఇద్దరికి కలగకపోతే అదేమవుదు? దర్శనమే కాదు. సేవకుడు మాట్లాడుతుంటాడు, నేను రాత్రి కల వచ్చింది, మీరు నాకు 10,000 రూపాయలు ఇమ్మని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విశ్వాసం ఏమర్థమవుతుంది? దేవుడు నిజంగా సేవకుడితో దర్శనంలో మాట్లాడేశాడు, 10,000 రూపాయలు ఇమ్మన్నాడు, ఆవిడ తెచ్చిచ్చేస్తుంది. ఎందుకంటే దర్శనంలో మాట్లాడారు దేవుడు. మరి ఆ దర్శనంలో నీకు చెప్పిన సేవకుడు, నీకు చెప్పిన దేవుడు ఆవిడికి చెప్పాలి కదా. అమ్మ, మీ సేవకుడు 10,000 రూపాయలు ఇవ్వమ్మా, అవసరాల్లో ఉన్నాడు, అక్కర్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. మీరు చూడండి, పౌలు గారికి దమస్కు మార్గంలో వెళ్తుంటే కళ్ళు పోయాయి, వెలుగు చూశాడు. యేసు ప్రభు వెలుగును చూసి కళ్ళు పోయాయి. పౌలు గారికి దేవుడు ఏమంటాడంటే, అననీయ అని ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళు, ఆయన నీకు కళ్ళు తెరిపించి సరైన మార్గంలో నడిపిస్తాడు అని పౌలుకి చెప్తాడు. అననీయ దగ్గరికి వెళ్ళి, అననీయ, పౌలు అనే వాళ్ళు ఉన్నారు, వస్తున్నాడు, నువ్వు అతనికి రక్షణ పొందాలి, బాప్తిసం ఇవ్వాలి, అతని జీవితం నిజం సత్యమేంటో తెలియజేయాలని అన్నయ్యకి చెప్తాడు. ఇది దర్శనం. కొర్నేలి భక్తిపరుడు. ఈ కొర్నేలికి దేవుని వాక్యం అందించాలని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలితో దేవుడు అంటాడు, ఇగో
నువ్వు యొప్పేకు మనుషులు పంపి పేతురు అనే వ్యక్తి ఉంటాడు. ఆ పేతురు అనే వ్యక్తిని మీ ఇంటికి తీసుకొచ్చి వాక్యం చెప్పించుకో, మీరు మీ ఇంటి వారందరూ బాప్తిజం పొందండి అంటాడు దేవుడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు ముందుగా? కొర్నేలితో. అక్కడ పేతురుతో మాట్లాడతాడు. పేతురు, నువ్వు అర్జెంటుగా కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పాలి అని పేతురుతో చెప్తాడు. ఇది దర్శనం. ఇది దర్శనం. కొంతమంది మోసపరచు ఆత్మలు ఉంటారు. అదే బోధ, అదే బోధ, దయ్యముల బోధ. అది వాస్తవం కాదు. అనేకులు బోధించి విశ్వాసులను మోసం చేసే సేవకులు లేకపోలేదు. విశ్వాసులకు తెలియదు ఏముంది, 2-3 మాటలు మాట్లాడుతుంటే అక్కడి నుంచి వాళ్ళు నిజమే అనుకుంటారు. సేవకుడు ఎంత గొప్పోడో, ఎంత అబద్ధం చెప్పినా ఏది చెప్తున్నాడో తెలియదు కనుక చదువుకోలేని తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేసే పరిస్థితులు కూడా లేకపోలే. గ్రంథమును చదివి పరిశీలించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే ఏమన్నాడు యెషయా 34:16లో, యెషయా 34:16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. అంటే దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవండి. కానీ అంత పరిశీలన శక్తి చదువుకోలేని వాళ్ళ దగ్గర ఏముంటుంది? అలాంటి వాళ్ళని కూడా మోసం చేసి దయ్యాల బోధ అన్నాడు. అబద్ధం, అబద్ధం, మోసపరచు ఆత్మలు. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు గ్రంథంలో అంతా రాయించేశాడు. ఇదంతా దేవుని సంకల్పం అంతా రాయించేశాడు. ఇంకా దేవుడు మరలా మనతో మాట్లాడే పరిస్థితి ఏమి ఉండదు. ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? వాక్యం చదివితే మాట్లాడతాడు. అరే ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఇంకా మరలా సెపరేట్గా దేవుడు మరలా మనతో మాట్లాడడానికంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన సంకల్పం అంతా గ్రంథస్థం చేయించేశాడు దేవుడు. ఇప్పుడు దయ్యాల బోధ ఎలా ఉంటుందంటే చూడండి, చదువుదాం 3వ వచనం. 4:3 మొదటి తిమోతి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించచ్చు. పెళ్లి చేసుకోకూడదు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నారా? రోమన్ క్యాథలిక్స్ కానీ ఎక్కువ శాతం పెళ్లి చేసుకోకూడదు, వివాహం అసలు చేసుకోకూడదు అంటారు. అంటే ఇదే బోధ, దయ్యముల బోధ. నిజం. వివాహం చేసుకోకూడదంటే వివాహం ఎందుకు ఘనమైంది అనాలి అన్నారు దేవుడు. హెబ్రీ 13:4లో వివాహం అన్ని విషయములు ఏమన్నాడు ఆయన? అలా ఎందుకు రాయించాలి? వివాహమే వద్దంటే. ఆదికాండం మీ అందరికీ తెలిసిన మాట 2:18, నరుడు ఒంటరిగా ఉండుట. అలా ఎందుకు అక్కడే రాయించాలి? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదుననుకునను. దేవుడే అంటే వీళ్ళు అంటారు వివాహం చేసుకోకూడదని. చూసారా? వివాహం చేసుకోకూడదు నీ ఇష్టం, నీ వ్యక్తిగత విషయం. కానీ వివాహం నిషేధించడం మాత్రం గ్రంథంలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. వివాహం వద్దన్నాడు అంటే దయ్యాల బోధ చెప్తున్నాడు అనమాట. అది మంచి బోధ కాదు. అంటే దేవుడి కన్నా గొప్పోడు అనమాట వీడు. ఇక్కడ నిలబడినాడు దేవుని కన్నా గొప్పోడు అయిపోయాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని మాట్లాడుతున్న దేవుని కన్నా గొప్పోలు అయిపోయారు ఈ రోజు ఉన్నటువంటి మాటలు. ఇది ఏ బోధ? వివాహం నిషేధించేవాడు దయ్యముల బోధ. ఇంకేమంటాడు చూడండి, వివాహం నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుకుందరు. కొన్ని తినకూడదు అంటాడు, కొన్ని తినకూడదు. మీకు మొన్న చెప్పాను, ఏదైనా తినచ్చు మీ ఓపిక అన్నాను. మళ్ళీ ఇప్పుడు చెప్తే మీరు ఏవైనా తినచ్చు, ఏ జంతువైనా మీరు తినచ్చు మీ ఓపిక అని. కొన్ని మనకి ఇష్టం లేదు కాబట్టి వాటిని ముట్టుకోం అంతే. కొన్ని తినగలం, కొన్ని తినం. కానీ అది తినడం వల్ల తప్పైతే లేదు. ఎందుకంటే అలా అయితే చైనా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏవేవి తింటారో మీకు తెలుసు. వాళ్ళన్నీ తినగలరు, వాళ్ళన్నీ తినగలరు. కప్పలు, పళ్ళులు, మిడతలు ఏవైనా తినగలరు. నీ ఓపిక, అది తప్పైతే కాదు. కానీ ఈ దయ్యాల బోధలు ఉన్నవాడు ఏంటి? కొన్ని తినకూడదు అంటాడు, అవి తినకూడదు అంటాడు, ఇవి తినకూడదని బోధ ఉందన్నమాట. ఏదైనా మనం తినచ్చు. ఒకటి, విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో తప్ప, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినట విషయంలో తప్ప, నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఏదైనా తినచ్చు. ఒకవేళ అది పరీక్షించి పర్వాలేదు, శరీరానికి మంచిది అనుకుంటే డాక్టర్ల సలహా మేరకు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తినకూడదని చెప్పడం మాత్రం అబద్ధ బోధ, దయ్యముల బోధ. కిందకి తర్వాత ఏమన్నాడు చూడండి, 4, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. మనం తిన్నప్పుడు ఏం చేస్తాం? తిన్నప్పుడు ఏదైనా తిన్నప్పుడు అది పవిత్రపరచబడుతుంది. తీసుకుంటున్నప్పుడే దాన్ని పవిత్రపరుస్తుంటాడు దేవుడు ప్రార్థనల ద్వారా. కాబట్టి ఏది తీసుకున్నా ప్రార్థనాపూర్వకంగా నువ్వు తీసుకుంటే ఇబ్బంది అయితే లేదు.
ఇలాంటివి తినకూడదు, అవే తినాలి అన్నది దయ్యాల బోధ. పెళ్లి చేసుకోకూడదు అన్నది దయ్యాల బోధ. నాకు ఇప్పుడే ఆత్మ కనబడింది, మీకు కనబడలేదా, దేవుడు నాతో మాట్లాడాడు అన్నది అబద్ధ బోధ. అబద్ధ బోధ, దయ్యముల బోధ. ఆయన సంకల్పం అంతా ఇచ్చిన తర్వాత దేవుడు మరలా మాట్లాడు. దేవుడు ఆల్రెడీ మాట్లాడేశాడు. ఇంకేదైనా నువ్వు మాట్లాడాలనుకుంటే ఆయన చదువుకుంటే ఎలా ఉండాలో, ఏం చేయకూడదో, ఏం చేయాలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దయ్యముల బోధ విషయంలో వివాహం చేసుకోకూడదు, కొన్ని అన్నీ తినకూడదు అంటాడు. అలాగే దయ్యముల జ్ఞానం ఒకటి ఉంది. యాకోబు రాసిన పత్రిక చదువుదాం అందరం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:15 చూడండి, లేదా 14 నుంచి చదువుతానమ్మా. 3:14. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము 15 పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దయ్యాల జ్ఞానము, దయ్యాల బోధ అంటే ఏంటంటే చూడండి, భూ సంబంధమైనది, భూమి మీద బ్రతకడానికే చెప్తాడు ఒక ఆయన, కేవలం భూ సంబంధంగా బ్రతకడానికి. అది ఏ బోధ అన్నాడు? దయ్యాల బోధ. మనం ఎక్కడ వాళ్ళము? ఆత్మ సంబంధం విషయాలు చెప్పేవాడు నిజమైన బోధ. ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కానీ ఈ భూమిని ఒకరోజు మనం విడిచిపెట్టాలి. ఇది శాశ్వతం కాదు. మనం వెళ్ళాల్సిన స్థలం వేరు. అక్కడికి వెళ్ళడానికి ఈ భూమి మీద దేవుని కోసం భక్తిగా బ్రతకాలి అని చెప్పాలి తప్ప కేవలం భూ సంబంధమైన వాటి విషయాల మీదే బ్రతకడానికే చెప్పుకున్నా కూడా ఏదైనా బోధ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఏ జ్ఞానం అన్నాడు? దయ్యముల జ్ఞానము అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయ్యాల జ్ఞానం. కొంతమంది సత్యవాక్యానికి ఏం చేస్తారట? కలిపి తీసేస్తుంటారు. కొంత కలుపుతారు, కొంత తీసేస్తారు. అందుకే సంఘంలో చూడండి కొన్ని కార్యక్రమాలు కలుపుతుంటారు, దేవుడు చెప్పిన దానికి కొన్ని తీసేస్తూ ఉంటారు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. 17 2 కొరింథీ. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూస్తారమ్మా, పౌలు గారు అంటున్నారు, మేమైతే దేవుని వాక్యానికి ఏది కలపట్లేదు, దేవుని వాక్యానికి ఏది తీసేయట్లేదు. కలపకూడదు, తీసేయకూడదు. అలా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించగలిగే పరిస్థితులు ఉండాలి. లేదు, దేవుని వాక్యాన్ని కొంతమంది కలిపేస్తున్నారు, కలిపి చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అది ఏ బోధ? దయ్యముల బోధ. చివరిగా 4వది ఏంటమ్మా? క్రీస్తు బోధ. క్రీస్తు బోధ అన్న మాట ఎక్కడ రాయబడి ఉందో చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక. క్రీస్తు బోధ అన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 యోహాను ఒకే అధ్యాయం ఉంటుంది, 9-10 వచనాలు చదువుతాం చూడండి. 2 యోహాను 9-10. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అన్నాడు. ఏ బోధ? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. తేల్చేశాడు దేవుడు. క్రీస్తు బోధ తప్ప ఇగో బిలాము బోధ కానీ సంఘాల్లో ఉంటాయి, ఇజబేల్ బోధ కానీ సంఘాల్లో ఉంటాయి, దయ్యముల బోధ కానీ సంఘాల్లో ఉంటాయి. ఈ 3 బోధలు కాక ఈ 3 బోధల్లో కనుక ఉంటే క్రీస్తు ప్రభువుని కానీ దేవుని కానీ అంగీకరించలేనివాడు అని అన్నాడు. మరొకసారి చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. తర్వాత ఆ బోధ యందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చూసారా? అంటే క్రీస్తు ఏదైతే ప్రకటించారో ఈ లోకంలో ఆ బోధ యందు నిలిచి ఉండేవాడే తండ్రిని కుమారుని అంగీకరించేవాడు తప్ప ఇగో 3 రకాల బోధలు విన్నాం. అందులో ఏదైనా మనలో ఉంటే జాగ్రత్త, మనం దేవుణ్ణి కానీ క్రీస్తుని కానీ అంగీకరించలేని వాళ్ళం అన్నాడు. 10వ వచనం. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. నువ్వు కూడా వాడితో సమానమే. మొన్న శనివారం ఆరాధన చేయాలి అమ్మ, దయచేసి మీరు బయట నుంచి వెళ్ళిపోనాలి. వందనాలండి. శనివారం దేవుని ఆరాధించాలి, శనివారం దేవుని ఆరాధించాలి అన్న భావం ధర్మశాస్త్ర కాలంలో శనివారమే. కానీ ఇప్పుడు
ప్రభువు దినం ఏ రోజు? ప్రభువు లేచిన దినం, ప్రభు పునరుత్థాన దినం ఏ రోజు? ఆదివారం కదా. మీరు శనివారం అనుకుని ఇంటికి వస్తే కనీసం గుమ్మం కూడా ఎక్కద్దు, మీకు నిండు వందనాలని చెప్పి పంపించండి. వందనాలు కూడా చెప్పొద్దన్నాడు అసలు. కానీ ప్రేమపూర్వకంగా ఈ మాట అనేసాను నేను. శుభమని వాళ్ళతో మీరు చెప్పొద్దు, దయచేసి ఈ బోధ మాకు తీసుకురాకండి అని పంపించేసారు గౌరవంగా. వాళ్ళ కోపంగా కాదు, గౌరవంగా. ఏదైతే లేని బోధ, ఏదైతే ప్రస్తుతం కొత్త నిబంధన సంబంధంగా పాటించలేని బోధ మీరు చెప్తున్నారో దయచేసి మీరు దూరంగా వెళ్ళిపోండి, దయచేసి మాకు చెప్పకండి అని వాళ్ళని అక్కడికే స్టాప్ కట్ చేయాలి అంతే. వస్తారు, కూర్చుంటారు, లేనిపోని ఏవో మాటలు చెప్తారు, వాళ్ళకి తెలిసిందేదో మాట్లాడతారు, మనం చెప్పిందేమో అంగీకరించరు, పోనీ చూపించిన వచనాలు చూపించినా అంగీకరించలేని పరిస్థితి. క్రీస్తు బోధ, ఇంతకీ క్రీస్తు బోధ అంటే ఏమీ కాదు. ఆ క్రీస్తు ప్రభు కూడా ఎవరు చెప్పారు తెలుసమ్మా? క్రీస్తు బోధ ఎవరిది? తండ్రి చెప్పిందే క్రీస్తు చెప్పారు. క్రీస్తు ఎవరికి చెప్పారు? అపోస్తులకు చెప్పాడు. అపోస్తులు సంఘాలకు తెలియజేశారు పత్రికల ద్వారా. అంటే దేవుడు చెప్పింది, దేవుడి మాటలు ఎవరు చెప్పారు తెలుసమ్మా? క్రీస్తు చెప్పారు. చూడండి ఆ మాట, నా సొంతంగా నేను చెప్పట్లేదు అంటాడు యేసుప్రభు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి నేను సొంతంగా ఏమీ చెప్పట్లేదు, మా నాన్న నాకు చెప్పిందే, నా తండ్రి నాకు చెప్పిందే. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 49 చూస్తారా? 12:49. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. అమ్మ అందరూ చూడండి బైబిల్స్. 12:49 యోహాను సువార్త. నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా ఎంత బాగా చెప్పాడో ప్రభు. నా సొంతంగా నేను భూమి మీదకి వచ్చి ఏం మాట్లాడలే, నన్ను పంపించిన తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాట్లాడుతున్నాను. మరొక రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం, అక్కడే 7వ అధ్యాయం యోహాను సువార్త 16, 17 చూడండి. యోహాను సువార్త 7, 16. అందుకు యేసు నేను చేయు బోధ అయిందా? నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన ఎవరు పంపారు అంటే నేను చేసే బోధ ఉంది, క్రీస్తు బోధ. ఈ బోధ నాది కాదు, ఎవరిది అంటున్నాడు ఆయన? నా తండ్రిది. తర్వాత ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. కాబట్టి తండ్రి చెప్పిందే నేను చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాను? భూమి మీదకి వచ్చి అపోస్తులకు చెప్పాడు 12 మందికి. అపోస్తులు ప్రపంచమంతటా వెళ్ళి ప్రకటించారు అంతే. దేవుడు క్రీస్తుకు చెప్తే క్రీస్తు అపోస్తులకు ప్రకటించాడు, అపోస్తులు లోకానికి ప్రకటించారు. ఈరోజు మన అందరి చేతుల్లో పత్రికలు ఉన్నాయి, పుస్తకం ఉంది, ఈ 66 పుస్తకాలు. అది దేవుడు చెప్పింది క్రీస్తు ప్రభు అపోస్తులకు చెప్తే అపోస్తులు మనందరికీ తెలియజేశారు. దాని ప్రకారం, అది ఆజ్ఞల ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి తప్ప, లేదు అంటే ఈ రకమైన బోధ మనలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన బోధ మీ అందరికీ తెలుసు అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఏమంటారు? కొండ మీద ప్రసంగం అంటారు. అవును, మత్తయి 5, 6, 7 అంటే కొండ మీద ప్రసంగం ఎవరు మాట్లాడారంటే యేసుప్రభు వారు మాట్లాడారు శిష్యులతో. ఎంత అద్భుతంగా మాట్లాడారో. ఎప్పుడైనా మీరు 3 అధ్యాయాలు మొత్తం చదివారా? ఒకసారి చదవండి, వీలైతే చదువు ఉండొచ్చు, మరొకసారి చదవండి. ఈ మత్తయి సువార్త 5, 6, 7లో క్రీస్తు బోధ ఉంది. క్రీస్తు బోధ ఉంది. అక్కడ ధన్యతలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శత్రువుని క్షమించి ప్రేమించే వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలన్నాడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు, ఎన్నో ఉపమానాలు. ఈ ఉపమానాలన్నీ కూడా చూడండి. విత్తువాని ఉపమానము విన్నారా? విత్తువాని ఉపమానం. అలాగే సమరయుడు గురించి, మంచి సమరయుడు, ఎన్ని ఉపమానాలు చెప్పాడు. ఇవన్నీ ఆత్మ సంబంధంగానే బోధించాడు, ఆత్మ సంబంధంగానే బోధించాడు. ఎక్కడ యేసుప్రభు బోధలో భౌతిక సంబంధమైనది ఎక్కడా కనబడదు, ధనం గురించి ఎక్కడా కనబడదు, ధనాపేక్ష అనేది కనబడదు. అలాగే దేవుడు చెప్పింది తప్ప ఆయన ఏది చెప్పలేదు. ఇక్కడ మనుషులు ఎన్నుకోడు. దయ్యాల బోధ ఏం చేస్తాడు? గ్రంథం పట్టుకుంటాడు, కొన్ని కలుపుతుంటాడు, ఎక్కడికో బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. మనుషులు కల్పించే బోధ కల్పించవచ్చు. విలామ బోధ, ఇటువంటి బోధలు కూడా లోక సంబంధంగా బ్రతికేస్తారు.
తప్పేముందండి అంటున్నాడు ఒక ఆయన. దయచేసి అమ్మ, గృహప్రవేశాల్లో కానీ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పండి, పాలు పొంగించడం అనేది తీసేసేయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి. ఎందుకంటే అలాంటి గృహప్రవేశాల్లోనే దొరికిపోతాం మనం. పెళ్ళిళ్ళు శుభకార్యాలు దొరికిపోతాం. అది గనక మీరు అది చేసే వాళ్ళు ఎవరంటే బిలాం బోధ లేదా దయ్యాల బోధ. దేవుడు అది కోరుకోవట్లేదు. మనం ఏ ఆచారాలు పాటించకూడదు, ఏ ఆచారాలు సాంప్రదాయాలకు విలువనివ్వకూడదు. దేవుడు ప్రార్థన చేసుకుని మీరు చేయండి, తిరుగులేదు. ఇంకా ప్రార్థన చేసుకుని మీ జీవితంలో చేయండి. ఒకవేళ మీరు చేస్తుండొచ్చు, భవిష్యత్తులో చేయాలి. అంతేగాని పలానా వాళ్ళు రక్త సంబంధికులు, ఆవిడ పెద్ద బొట్టెట్టుకుని వస్తుంది కూర్చుంది, ఇక్కడే కూర్చుంటుంది మా అత్త, ఇంత ఆ అల్లుడు అంటది ఆవిడ. అల్లుడు కాదు, ఏది కాదు, తినేసి వెళ్ళిపోతా. ప్రేమతోనే చెప్తాను, ఇక్కడ మేనత్త కదండి ఎంతైనా. కాబట్టి అత్త, అవి ఇవి పక్కన పెట్టు, వచ్చావు 2 ముక్కలు మాట్లాడుకున్నావు, సంతోషంగా ఉండి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా మిగతావేవి చెప్పవు. నువ్వు నా మాట వినవరా అంటది. దేవుడి మాట వినాలా, నీ మాట వినాలా? ఎవరైనా కావచ్చు, అత్తయ్య ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. ఆచారము అనిపిస్తే మాత్రం చేయొద్దు. ఒకవేళ ఆచారం అనేది మీరు చేస్తే ఈ 3 చూడండి, ఈ బోధ కాదు, మనకి ఏ బోధ? క్రీస్తు. క్రీస్తు ఏ ఆచారం గురించి చెప్పలే. మీరు ప్రార్థన చేసుకుని ప్రారంభించండి. అది బండి అయినా, ఇల్లైనా, వస్తువులైనా, ఏదైనా మనకు అదే తెలుసు. అంతకు మించిన ఆచారం మీరు పాటించకపోతే నిజంగా మీరు క్రీస్తు బోధలో ఉండేవాళ్ళు. ఆ బోధలో ఉండేవాడే పరలోకానికి అర్హుడు. ఇది నిజం. లేదు, రహస్యంగా చేసిన దేవుడికి దొరికిపోతాం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకో. ఎందుకంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలియజేసిన తర్వాత కూడా బోధల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. బిలాము బోధ, ఎజబేలు బోధ, దయ్యాల బోధ విన్నప్పుడు కూడా ఈ బోధలు విడిచిపెట్టి క్రీస్తు బోధ యందు నేను ముందుకెళ్ళాలి, క్రీస్తు బోధలో నేను నిలిచి ఉండాలి అన్న ఉద్దేశం మనకు రావాలి. అందుకే అక్కడ రాశాను, నీవు ఏ బోధలో ఉన్నావు అని అడిగాను చివరిలో. క్రీస్తు బోధలో ఉన్నావా? సంతోషం. మనుషులు ఏం చేస్తారంటే, మనుషులు ఒక మాట చదివి ముగించేస్తాం. మత్తయి సువార్త చివరిగా ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 7, 9 కలిపి ఉంటాయి, చూడండి ఒకసారి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు అన్నాడు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారటమ్మా, మనుషులు కల్పించే పద్ధతులు ఎలా చెప్తున్నారు? దేవుడే చెప్పాడు, దేవుని ఉపదేశం అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అలాంటి ఆరాధన నాకు వద్దు అంటున్నాడు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించే ఏ పద్ధతి అయినా, ఇగో దయ్యాల బోధ కానీ, బిలాము మనిషేనా? మనిషే. ఎజబేలు మనిషే. దయ్యాల బోధ ప్రకటించే సేవకులు కూడా మనుషులే. కాబట్టి ఈ మనుషులు ఏవైనా కల్పిస్తే అది ఒక్కసారి గ్రంథంలో ఉందా లేదా, ఒకవేళ మీకు తెలియకపోతే మీకు తెలిసిన సేవకులకైనా అడిగి, బ్రదర్ ఇది చెయ్యొచ్చా చేయకూడదా? తప్పేమీ లేదు, నాకు తెలియకపోతే నేను తెలుసుకుంటాను, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది ఎంతవరకు వాస్తవం అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు బోధ మనం తెలుసుకొని ఆ బోధలో నిలిచి ఉండాలి. రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. రోమ 16:17 చూడండి. రోమ 16:17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు అన్నాడమ్మా. అమ్మ అందరూ చూడండి 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి దూరంగా వెళ్ళిపోండి, తొలగిపోండి అన్నాడు. ఎందుకంటే మీరు ఒక బోధ నేర్చుకుంటాం. ఈరోజు మనం క్రీస్తు బోధలో ఉన్నాం. ఈ బోధలో ఉన్నట్టు మనము దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మీ మధ్యకు భవిష్యత్తులో వస్తారు, గ్యారంటీ. ఆ వచ్చే వ్యక్తులు భేదాలు కలుగు చేస్తారు, సంఘాల్లో ఆటంకాలు కలుగు చేస్తారు. అయితే వారిని కనిపెట్టుకుని ఉండండి. ఎవరో ఒకరు ఉంటారు సంఘంలో, కనబడరు బయటకు మనకి. ఏదో ఒక భేదాలు, ఏదో ఒక ఆటంకాలు కలుగు చేస్తారు. అలాంటి వారిని కనిపెట్టి ఉండి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. జాగ్రత్త, తొలగిపోండి అన్నాడు. ఎందుకంటే జీవితాలను నాశనం చేసే వాళ్ళు ఉంటారు కనబడకుండా.
వీళ్ళు నేర్చుకున్న బోధ దేవుని బోధకు వ్యతిరేకంగా చెప్తున్నారా లేదా అన్నది గ్రహించి మనం ముందుకు వెళ్దాం. క్రీస్తు బోధలో నిలిచి ఉంటే తండ్రిని కుమారుని అంగీకరించే వాళ్ళు, అలాంటి వారిగా మనం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.